రాజమండ్రి తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిరం ప్రాంగణంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక తిలక్ రోడ్ శ్రీ షిరిడి సాయి రామ మందిర ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షులు ఆదిరెడ్డి అప్పారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తిలక్ రోడ్ లో హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 8,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు ఆల్ ఇన్ వన్ గా ఆలయంలోనే ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. తిలక్ రోడ్లోని హనుమాన్ టెంపుల్లో 18 సంవత్సరాల నుంచి ఈవేళకి హనుమాన్ జయంతి చాలా ఘనంగా జరుపుతూ ఉంటాం. సుమారుగా 7-8 వేల మందికి మంచి అసలైన విందు భోజనం పెడతాం. ఎందుకంటే ఇక్కడ భోజనాలు పెట్టినట్టుగా ఎక్కడ కూడా పెట్టరేమో అని అనిపిస్తుంది నాకు. చాలా ఖర్చు పెడతాం, 6-7 లక్షల పైన ఖర్చు పెడతాం. ఈ సంవత్సరం కూడా ఒక 7,000 మందికి ఎస్టిమేషన్ వేసాం. మళ్ళీ ఇంకా ఎక్కువ మంది వస్తే మళ్ళీ ఇంకా పెంచుతాం. అందు గురించి ఆ హనుమంతుని యొక్క ఆశీస్సులు ఈ ప్రజలకు
మన ఈ వియ్యల్పురంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ రాజమండ్రిలో ఉన్న ప్రజలకు, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు ఉండాలని, వాళ్ళకి మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ రామరాజు గారు ఆయన మొత్తం ఆల్ ఇన్ ఆల్ కింద చూసుకుంటున్నారు. ఆయన ఉన్నంత వరకు ఈ గుడి దగ్గర ఏ లోపాలు జరగనివ్వం. అందరికీ కూడా ఒక పద్ధతిగా భోజనాలు పెట్టుకోండి.